హాయ్ ఫ్రెండ్స్, ఏపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి ప్రిలిమ్స్ విషయంలో కంప్లీట్ అనాలిసిస్ చేస్తూ ఒక వీడియో చేయడం జరిగింది. అందులో కామెంట్లతో పాటు పర్సనల్గా నాకు మెసేజ్ కొన్ని వచ్చినాయి. దాంట్లో మన మిత్రులు అడిగింది ఏంటంటే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి సంబంధించి కూడా ఒక కంప్లీట్ అనాలిసిస్ చేస్తూ పిన్ టు పిన్ కవరేజ్ ఇచ్చేలాగా ఒక వీడియో చేయండి అనేసి అన్నారు. సో ఈరోజు మనం ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి సంబంధించి మినిమం ఏజ్ ఎట్లా ఉంటుంది, రిలాక్సేషన్ ఏ విధంగా ఇస్తారు, సిలబస్ ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి కంప్లీట్ గా పిన్ టు పిన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసిన వాళ్ళైతే ఈ వీడియోని లాస్ట్ దాకా చూడండి. నేను ఇచ్చే కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి వీడియోని షేర్ చేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం వీడియోలోకి వెళ్ళిపోతే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ కి సంబంధించి మినిమం ఏజ్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి ఇక్కడ ఎస్ఐకి సంబంధించి 21 to 27 ఇయర్స్ అనేది ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీతో పాటు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మొత్తంగా కలుపుకుంటే 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఆర్మడ్ ఫోర్సెస్ లో ఎవరైతే పనిచేసి వస్తారో వాళ్ళకి 3 years పాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఎస్ఐకి వచ్చేసి ఎనీ డిగ్రీ ఉంటే సరిపోతుందండి. ఏ సబ్జెక్ట్ అనేది సంబంధం లేకుండా ఏదో ఒక టైప్ ఆఫ్ డిగ్రీ మీ చేతిలో ఉంటే మీరు ఎస్ఐ అనే జాబ్ కి ట్రై చేయొచ్చు. కానిస్టేబుల్కి వచ్చేసి ఇంటర్ ఉంటే సరిపోతుందండి. నెక్స్ట్ వచ్చేసి హైట్ విషయానికి వస్తే ఇది తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ హైట్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ గా ఉంటాయి, అది మీరు గుర్తుపెట్టుకోండి. మెన్లో వచ్చేసి మనం ఇక్కడ 2 రకాలుగా చెప్పుకుంటాం. మెన్నులో నార్మల్ డిస్ట్రిక్ట్స్ లో ఉన్న వాళ్ళది ఒక రకంగా ఉంటుంది, ఏజెన్సీ ప్రాంతాల్లో ఎవరైతే ఉంటారో ఆ పిల్లలకి వేరే రకంగా రిక్వైర్మెంట్స్ ఉంటాయి. నార్మల్ పిల్లలు ఎవరైతే ఉంటారో హైట్ వచ్చేసి మెన్ను విషయంలో 167.6 సెంటీమీటర్స్ మినిమం హైట్ ఉండాలన్నమాట. చెస్ట్ వచ్చేసి 86.3 సెంటీమీటర్స్ ఉండి ఎక్స్పాండ్ చేసినప్పుడు 5 సెంటీమీటర్స్ అనేది ఎక్స్పాన్షన్ లో రావాల్సి ఉంటుంది. ఇది జనరల్ డిస్ట్రిక్ట్ లో ఉండే మెన్ కి సంబంధించి. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే అబ్బాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి హైట్ వచ్చేసి 160 సెంటీమీటర్స్ గా నిర్ణయించినారు. చెస్ట్ విషయంలో వాళ్ళకి 80 సెంటీమీటర్స్, ఎక్స్పాండ్ చేసినప్పుడు 3 సెంటీమీటర్స్ పెరిగితే సరిపోతుంది. ఇక ఉమెన్ విషయానికి వస్తే హైట్ వచ్చేసి 152.5 సెంటీమీటర్స్, వాళ్ళు మినిమం 40 kgs వెయిట్ ఉండాలి. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళు హైట్ 150 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. వెయిట్ వచ్చేసి 38 kgs ఉంటే సరిపోతుందండి మీరు జాబ్కి అప్లై చేయాలంటే. ఇక విజన్ స్టాండర్డ్స్ వచ్చేసి డిస్టెన్స్ విజన్ అనేసి అంటారు, అది 6/6 రావాలండి. దాంతో పాటు నియర్ విజన్ 0/5 ఏవైతే ఉందో ఆ రిక్వైర్మెంట్ మీరు రీచ్ అయితే సరిపోతుంది. ఈ విజన్ విషయంలో చాలా మందికి డౌట్ ఉంటుంది, మాకు సైట్ ఉంది, ఏమైనా ఇబ్బంది అవుతుందా, మేము అప్లై చేసుకోవచ్చా లేదా అనేసి. మీరు ఈ విషయంలో కంగారు పడొద్దు. బోర్డు వల్లే మీకు పర్మిషన్ ఇచ్చి కొన్ని రోజులు టైం ఇచ్చి మళ్ళీ మీకు సైట్ ఉన్నా కూడా లేజిక్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత రీమెడికల్ కి రమ్మని వాళ్ళే టైం ఇచ్చి పిలుస్తారు. మీరు ఎటువంటి సందేహాలు పెట్టుకోవద్దు ఆ విషయంలో. దాని తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్ విషయానికి వస్తే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ గురించి బ్రీఫ్ గా చెప్పే ప్రయత్నం చేస్తాం. ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ రెండు కూడా 2 stages లో జరుగుతాయి. ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. రెండు కూడా 200 మార్క్స్ గా జరగడం జరుగుతుంది. ఎస్ఐ ఎగ్జామ్ లో డిఫరెన్స్ ఏంటంటే 100 మార్క్స్ వచ్చేసి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఉంటాయి, 100 మార్క్స్ వచ్చేసి జనరల్ స్టడీస్ ఉంటుంది. కానిస్టేబుల్ ఎగ్జామ్ లో 200 మార్క్స్ లో అన్ని సబ్జెక్టులు కలిపేసి ఇప్పుడు చెప్పబోయే అన్ని సబ్జెక్టులు కలిపి 200 మార్క్స్ కి ప్రిలిమ్స్ పెడతారు. దాని తర్వాత ఈవెంట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈవెంట్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ లో ఎస్ఐ పేపర్లు వచ్చేసి మొత్తం మనకి 4 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1 అండ్ పేపర్ 2 వచ్చేసి క్వాలిఫైయింగ్ పేపర్స్ అండి, అది ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్ పేపర్స్ ఉంటాయి. 100 కి మీరు 35 మార్క్స్ తెచ్చుకోవాలా, అది డిస్క్రిప్టివ్ మోడ్ లో ఉంటుంది. కానిస్టేబుల్ వచ్చేసి సేమ్ 200 మార్క్స్ ఉంటుంది. సేమ్ ప్రిలిమ్స్ లో ఏదైతే సబ్జెక్ట్స్ ఉంటాయో అదే సబ్జెక్టులతోనే మెయిన్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎస్ఐలో వచ్చేసి 3rd పేపర్ వచ్చేసి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఉంటుందండి. 4th పేపర్ వచ్చేసి జనరల్ స్టడీస్ ఉంటుంది. ఇది ఎగ్జామ్ ప్యాటర్న్. నెక్స్ట్ మనం సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోదాం. ఒక్కొక్క సబ్జెక్ట్ ని ఏ విధంగా అప్రోచ్ అయితే మనం ఈజీగా మంచిగా స్కోర్ చేయగలుగుతాం అనేది ఒకసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ మనం హిస్టరీ గురించి తెలుసుకుందాం. హిస్టరీలో ఫస్ట్ చాప్టర్ మనం ఎంటర్ కాగానే చారిత్రక పూర్వయుగం అనేసి ఉంటుంది. ఈ చాప్టర్ లో మీరు కొద్దిమంది శాస్త్రవేత్తలు కొన్ని ప్రదేశాలను గుర్తించడం వల్లే ఈ రోజు మనం ఈ చాప్టర్ గురించి చదువుకుంటాం. సో ఎవరు ఎటువంటి ప్రదేశాలని కనుక్కున్నారు, ఆ ప్రదేశాల్లో ఎటువంటి వస్తువులు బయటపడినాయి, అవి ఏ కాలాలకు సంబంధించినవి అనేది ఒకసారి చూడండి. మన చారిత్రక పూర్వయుగంలో పూర్వ చారిత్రక యుగం, మధ్య చారిత్రక యుగం, నవీన చారిత్రక యుగం అనేసి ఉంటుంది. ఈ 3 కాలాల్లో కూడా మానవుడు వాళ్ళ సమాజం అనేది ఎటువంటి మార్పులకు లోనైంది అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే
పూర్వ చారిత్రక యుగంలో మానవుడు హంటింగ్ అండ్ గ్యాదరింగ్ అనే సమాజంగా ఉండడం జరిగింది. మధ్యయుగానికి వచ్చేసరికి సొసైటీ అనేది మధ్యయుగానికి వచ్చేసరికి ఇల్లు కట్టుకోవడం, పశుపోషణ లాంటి జీవన విధానానికి అలవాటు పడ్డాడు మానవుడు. నవీన చారిత్రక యుగానికి విషయానికి వస్తే మానవుడు వ్యవసాయం చేయడం కూడా మొదలుపెట్టినాడు. ఇట్లా మూడింటికి సంబంధించి డిఫరెన్సెస్ ఏమేమి వచ్చినాయి అనేది ఒకసారి తెలుసుకోండి. సింధు నాగరికత విషయానికి వస్తే సింధు నాగరికతకు సంబంధించి కొన్ని ప్రదేశాలని తవ్వకాలు చెప్పి వెలికి తీసినారు. ఈ సింధు నాగరికత విషయానికి వస్తే మీరు మెయిన్ గా ఏ ఏ ప్రదేశాల్లో ఏ ఏ వస్తువులు బయటపడినాయి, ఏ ఏ నగరాలు ఏ ఏ నదీ పరివాహక ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి, దాంతో పాటు ఆ వస్తువులు ఎక్కడెక్కడ దొరికినాయి, వాటి ప్రత్యేకతలు తెలుసుకుంటూనే సింధు నాగరికతకు సంబంధించి ప్రత్యేక అంశాలు ఉంటాయి. వాళ్ళ జీవన విధానం ఏ విధంగా ఉంటుంది. సింధు నాగరికతని పట్టణ నాగరికత అంటాం మనం. అసలు పట్టణ నాగరికత అనే పేరు ఎందుకు వచ్చింది, సింధు నాగరికత గురించి అట్లాంటి ప్రత్యేకమైన అంశాలు ఉంటే తెలుసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఆర్యులు అనే వాళ్ళు వస్తారు మన ఇండియన్ హిస్టరీలోకి. ఆర్యులు రావడంతోనే వర్ణ వ్యవస్థ అనేది మన ఇండియాలోకి ఇంట్రడ్యూస్ కావడం జరిగింది. సో ఆర్యులు రావడం గురించి కూడా కొద్దిమంది వ్యక్తులు కొన్ని వాదనలు వినిపించే ప్రయత్నం చేసినారు. ఆ విషయాలు తెలుసుకుంటూనే ఈ ఆర్యులు తెచ్చిన వర్ణ వ్యవస్థ మన సొసైటీ మీద ఎటువంటి ఇంపాక్ట్ చూపించింది అనేది మీరు తెలుసుకోండి. నెక్స్ట్ వచ్చేసి వేదాలు, వేద సాహిత్యం అనేసి మనకి చాప్టర్ ఉంటుంది. దీంట్లో మీరు సింపుల్ గా వేదాలు కానివ్వండి, ఉపనిషత్తులు కానివ్వండి, ఇలా రకరకాలు ఉంటాయి కదా, అసలు ఎందులో ఏముంది, ఏ వేదం ఏం చెప్తుంది, ఇట్లాంటి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. వేద సాహిత్యం అనే చాప్టర్ అయిపోయిన తర్వాత మహాజనపదాలు అనే చాప్టర్ మనకు మొదలవుతుంది. ఈ మహాజనపదాలతో పాటు మగధ రాజ్య విజృంభణ, పర్షియన్లు, గ్రీక్స్ రావడం, ఇటువంటి విషయాలన్నీ అదే పీరియడ్ లో జరుగుతుంది. కాబట్టి అసలు అప్పుడు మన సొసైటీ ఏ విధంగా ఉండేది, వీళ్ళు రావడం వల్ల ఎటువంటి మార్పులు వచ్చినాయి, వాళ్ళు ఏమన్నా పరిపాలనలో ఏమన్నా మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేసినారా, రాజులు సీక్వెన్స్ తో పాటు అప్పట్లో జరిగిన ముఖ్యమైన యుద్ధాలు ఏమన్నా ఉన్నాయి అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ హిస్టరీలో దాని తర్వాత వచ్చే దాదాపుగా అన్ని చూసుకుంటే ఈ రాజ్యాలు, సామ్రాజ్యాలు అనేవి మనకు ఉంటాయి. ఈ రాజ్యాలు, సామ్రాజ్యాలు అనే విషయంలో నేను అన్నిటినీ కలిపేసి కొన్ని ముఖ్యమైన అంశాలు ప్రతి చాప్టర్ లో, అది ఏ రాజ్యం అన్నా కానివ్వండి, ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మీరు వీటిని కనుక కవర్ చేసుకోగలిగితే ఖచ్చితంగా మీరు క్వశ్చన్ కి ఆన్సర్ పెట్టే విధంగా తయారవుతారని నా నమ్మకం. ఫస్ట్ వచ్చేసి ఏదన్నా రాజ్యం కానివ్వండి, ఏదన్నా సామ్రాజ్యం కానివ్వండి, అసలు భారతదేశ చరిత్రలో వాళ్ళకున్న ప్రత్యేక స్థానం ఏందనేది చూడండి. ఆ రాజ్యానికి ఉండే ప్రత్యేకమైన అంశాలు ఏందనేది చూడండి. దాని తర్వాత వచ్చేసి రాజులు అనే అంశానికి వస్తే, రాజులు ఒక రాజ్యానికి సంబంధించి రాజులు ఎవరెవరు ఉన్నారు, వాళ్ళని కాలానుక్రమంలో గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేసిన తర్వాత వాళ్ళకి సంబంధించి ఏమైనా ముఖ్యమైన బిరుదులు ఉన్నాయా అనేది చూడండి. అలాగే రాజులు కొద్దిమంది రచనలు కూడా చేసింటారు. అటువంటి రచనలు ఏమైనా రాజులకు సంబంధించి ఉంటే ఆ బుక్స్ పేర్లు, దాంతోపాటు ఆ బుక్స్ లో ఏ విషయం చెప్పిన రాజు అనేది తెలుసుకోండి. దాంతోపాటు రాజులు ఏమైనా పాలనలో ప్రత్యేకమైన చొరవ తీసుకొని ప్రత్యేక సంస్కరణలు తీసుకొచ్చే ప్రయత్నం చేసినాడు అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేయండి. అలాగే కొద్దిమంది రాజులు గొప్ప కట్టడాలు కట్టడం జరిగింది మన ఇండియన్ హిస్టరీలో. అట్లా ఏమన్నా రాజు ఏదైనా మంచి కట్టడాలు కట్టినారా, దానికి ఉన్న ప్రత్యేకమైన అంశాలు ఏంది, ఏ శైలిలో కట్టడం జరిగింది, ఇటువంటి విషయాల మీద ఫోకస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఏదన్నా రాజ్యం కానివ్వండి, పరిపాలనా విధానం అనేది ఉంటుంది ప్రతి రాజ్యానికి. అసలు వాళ్ళ పాలనలో సొంతంగా వాళ్ళు పరిపాలన చేసినారా, ఏదన్నా ఒక బుక్ ని ఫాలో కావడము, లేదంటే ఒక రాజనీతిని ఫాలో కావడము వాళ్ళు చేసింటారు. పక్క రాజ్యాల మీద ఆధారపడి కూడా కొన్ని రాజ్యాలు పరిపాలన చేయడం జరిగింది. సో ఇటువంటి విషయాల మీద ఫోకస్ చేస్తూనే ఆ రాజ్యాల్లో సాహిత్యం ఏ విధంగా అభివృద్ధి చెందింది, ఎటువంటి సాహిత్యాన్ని ఏ ఏ రాజులు సపోర్ట్ చేసినారు అనేది ఒకసారి చూడండి. అలాగే శిల్పకళ అనేసి అంటాం. మన నార్త్ ఇండియాలో కావచ్చు, సౌత్ ఇండియాలో కావచ్చు, రకరకాల శిల్పకళలు అనేవి అభివృద్ధి చెందడం జరిగింది. ఈ శిల్పకళల్లో రకరకాల శైలులు డెవలప్ కావడం జరిగింది. సౌత్ ఇండియాలో ఎటువంటి శైలులు ఉన్నాయి, నార్త్ ఇండియాలో ఎటువంటి శైలులు ఉన్నాయి అనేది ఒకసారి ఈ డిఫరెన్స్ ని మీరు ఫోకస్ చేసుకుంటూ చదివే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ చిత్రలేఖనం, పెయింటింగ్స్ అనే విషయం కూడా ఉంటుంది. ఈ చిత్రలేఖనం అనే అంశం మనకు మెయిన్ గా ఈ ముస్లిం రాజులు ఎవరైతే పరిపాలించడం మొదలు పెడతారో అప్పటి నుంచి కొద్దిగా ఈ చిత్రలేఖనం అనే పాయింట్లు ఫోకస్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రతి రాజ్యం కూడా వ్యాపారం గాని, వాణిజ్యంలో గాని ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఆ రాజ్యాలకు సంబంధించి అనేసి ఖచ్చితంగా తెలుసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వచ్చేసి ప్రతి రాజ్యానికి సంబంధించి కూడా సమాజం, వాళ్ళ సొసైటీ ఏ విధంగా ఉండేది, సొసైటీలో డిఫరెన్సెస్ ఏమన్నా ఉన్నాయా, ఈ వర్ణ వ్యవస్థ కానివచ్చు, వర్గ వ్యవస్థ కానివచ్చు, ప్రజల్లో ఎటువంటి వ్యత్యాసాలు ఉన్నాయి, రాజు పరిపాలనలో ఈ వ్యత్యాసాలు తగ్గించడానికి ఏమైనా ప్రయత్నాలు చేసినారా అనేది ఒకసారి తెలుసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ రాజ్యాలకు సంబంధించి లాస్ట్ విషయము యుద్ధాలు అనే టాపిక్ ఉంటుంది. చాలా మంది యుద్ధాలు అనే దాన్ని ఎక్కువగా ఫోకస్ చేస్తూ టైం వేస్ట్ చేస్తుంటారు. మీరు యుద్ధం అనే టాపిక్ ఎప్పుడైనా వచ్చినప్పుడు, ఒక విషయం వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, యుద్ధం అనే దాన్ని పేరు తెలుసుకోండి,
అది ఏ సంవత్సరంలో జరిగింది, ఎవరెవరు పాల్గొన్నారు, దాంతో పాటు ఆ యుద్ధానికి సంబంధించి రిజల్ట్ ఏమొచ్చిందని ఈ 4 విషయాలే ఫోకస్ చేసే ప్రయత్నం చేయండి. ఎగ్జామినర్ యొక్క ఆలోచన విధానం మారింది. ఇంతకు ముందులాగా యుద్ధాలు వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయట్లేదు కాబట్టి ఈ 4 విషయాలు తెలుసుకొని ఉండండి, సేఫ్ సైడ్ ఉండడం కోసం. దాని తర్వాత మనం మోడర్న్ ఇండియన్ హిస్టరీలోకి వెళ్ళిపోతాం. ఈ మోడర్న్ ఇండియన్ హిస్టరీ వచ్చినప్పుడు మీరు మెయిన్ గా చేయాల్సిన ముఖ్యమైన పని, ఏపీ పిల్లలైతే ఏపీ హిస్టరీని లింక్ చేసుకోండి, తెలంగాణ పిల్లలైతే తెలంగాణ హిస్టరీకి సంబంధించి, తెలంగాణ మూవ్మెంట్ కి సంబంధించి కొన్ని పాయింట్లు లింక్ చేసుకుంటూనే చదవండి. ఎస్ఐ కానిస్టేబుల్ లాంటి ఎగ్జామ్ లో ఈ స్టేట్స్ కి సంబంధించిన హిస్టరీ అనేది మేజర్ రోల్ ప్లే చేయకపోవచ్చు, కానీ మీరు సక్సెస్ కావడంలో ఖచ్చితంగా ఈ లింకింగ్ చాప్టర్స్ అనేవి యూజ్ అవుతాయి. మోడర్న్ ఇండియన్ హిస్టరీలోకి వచ్చేస్తే మనం మెయిన్ గా యూరోపియన్ల రాక అనే చాప్టర్ ఫస్ట్ మనం నేర్చుకుంటాం. మొఘల్స్ చదివిన వెంటనే ఆ చాప్టర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ రెండింటిని లింక్ చేస్తూ ఒకసారి కంబైన్ చేసి చదువుకోండి. అసలు వీళ్ళు ఎట్లొచ్చినారు, వాళ్ళు ఏ విధంగా వ్యాపారం చేయడం స్టార్ట్ చేసినారు, వచ్చిన తర్వాత వెంటనే వ్యాపారం చేసుకోకుండా మన భారతదేశ భూభాగాల్ని ఆక్రమించుకోవాలని కూడా ప్రయత్నం చేసినారు, ఆక్రమించుకున్నారు కూడా. సో ఎట్లా ఆక్రమించుకున్నారు, ఆక్రమించుకున్న భూభాగాల్లో వాళ్ళు కొన్ని సంస్కరణలు తీసుకొని రావాలనుకున్నారు. విద్యాపరంగా కానివచ్చు, న్యాయ సంస్కరణలు, సామాజిక అంశాల మీద కూడా వాళ్ళు కొన్ని చట్టాలు చేసి సంస్కరణలు తీసుకురావాలనుకున్నారు. ఏదైతే ఈ సామాజిక అంశాల మీద వాళ్ళు ఫోకస్ చేసినారో అప్పుడే కొన్ని తిరుగుబాట్లు అనేవి మొదలైతాయి. రైతులు కావచ్చు, జమీందారులు కావచ్చు, గిరిజన తెగలు కావచ్చు, ఇట్లా రకరకాల వ్యక్తులు పర్సనల్ గా వాళ్ళు హట్ అయ్యి బ్రిటిష్ వాళ్ళ మీద యుద్ధాలు చేయడం, తిరుగుబాట్లు చేయడం జరిగింది. అటువంటివి తెలుసుకుంటూనే నాయకులు ఎటువంటి ప్రదేశాల నుంచి వాళ్ళు తిరుగుబాటు చేసినారు, కారణాలు ఏంది, అలాగే ఆ తిరుగుబాట్లని ఏ బ్రిటిష్ వ్యక్తులు అణచివేయడం జరిగింది, ఇట్లాంటి విషయాలు తెలుసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి సామాజిక సంస్కరణలు అనేవి టాపిక్ వస్తుంది. నెక్స్ట్ ఈ సామాజిక సంస్కరణలు అనే టాపిక్ లో మెయిన్ గా సామాజిక అంశాల మీద, దాంతోపాటు వాళ్ళ మతాలకు సంబంధించి కొన్ని సంస్కరణలు తీసుకొని రావాలనే ఉద్దేశంతో కొద్దిమంది గొప్ప వ్యక్తులు కొన్ని ప్రయత్నాలు చేయడం జరిగింది. ఈ చాప్టర్స్ లో మీరు మెయిన్ గా ఫోకస్ చేయాల్సింది ఆ వ్యక్తుల పేర్లు, వాళ్ళు అసలు ఏ విధంగా వాళ్ళ ఆలోచన విధానాన్ని జనాల్లోకి తీసుకుపోయే ప్రయత్నం చేసినారు అనేది చూడండి. అంటే కొద్దిమంది బుక్స్ రాస్తారు, కొద్దిమంది పత్రికలు అనేవి ఎస్టాబ్లిష్ చేసి పంచడం జరిగింది, అలాగే కొద్దిమంది ఆర్గనైజేషన్స్ అనే వాటిని ఏర్పాటు చేసి ప్రజల్లోకి పోయే ప్రయత్నం చేసినారు, కొద్దిమంది చట్టాలు తీసుకొచ్చే చొరవ చేసినారు. ఇటువంటి విషయాల్ని ఫోకస్ చేస్తూనే వాళ్ళకి సంబంధించి ఏమైనా బుక్స్ కానివ్వండి, ఏమైనా బిరుదులు కానివ్వండి, అటువంటి విషయాల్లో ఫోకస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి మోడర్న్ ఇండియన్ హిస్టరీలో చివరి దశలోకి వచ్చేసి మెయిన్ గా ఈ జాతీయ ఉద్యమం అనే చాప్టర్ మొదలవుతుంది సంస్కరణ ఉద్యమాల తర్వాత. ఈ జాతీయ ఉద్యమం ఏదన్నా కావచ్చు, కొద్దిమంది నాయకులు కొన్ని సంస్థలను ఏర్పాటు చేసి కొన్ని ఉద్యమాలు చేయడం వల్లనే అవి మనకి ఈ రోజు ఇండియన్ హిస్టరీలో రిఫ్లెక్ట్ అయినాయి. కాబట్టి ఆ నాయకులు ఎటువంటి ఉద్యమాలకు బాధ్యత వహించినారు, దాంతో పాటు వాళ్ళు ఎటువంటి సంస్థలను ఏర్పాటు చేసినారు, వాళ్ళు ఎటువంటి పత్రికలను ఏర్పాటు చేసినారు, వాళ్ళు ఎటువంటి రచనలు చేసినారు, అసలు వాళ్ళు ఇలాంటి ప్రయత్నాలు చేస్తూనే ఏ విధమైనటువంటి రిజల్ట్ వాళ్ళు ఇండియన్ హిస్టరీలో సాధించగలిగినారనే అంశం మీద ఫోకస్ చేయండి. అతివాదులు అయిపోయిన తర్వాత ఈ జాతీయ ఉద్యమం ఏదైతే ఉందో మితవాదుల చేతుల్లోకి వెళ్తుంది. మితవాదుల విషయంలో చూసుకుంటే కొద్దిమంది నాయకులు ఉంటారు. ఈ మితవాదులు ఎటువంటి పంథాన్ని యూజ్ చేసి స్వతంత్రం తీసుకొచ్చే ప్రయత్నం చేసినారనేది చూడండి. ఇందులో మేజర్ గా స్వదేశీ మూవ్మెంట్ కావచ్చు, సహాయ నిరాకరణ ఉద్యమం కావచ్చు, శాసన ఉల్లంఘన ఉద్యమం కావచ్చు, క్విట్ ఇండియా మూవ్మెంట్ కావచ్చు, ఇవన్నీ సీక్వెన్స్ తో వస్తూనే ఈ మధ్యలో విప్లవకారులు అనే వాళ్ళు కూడా ఉంటారు. ఈ విప్లవకారులు అనే అంశాన్ని చదివేటప్పుడు మెయిన్ గా కొద్దిమంది ఇంపార్టెంట్ ఉద్యమకారులు ఉంటారు. వాళ్ళు కొన్నిసార్లు వాళ్ళ దారిలో పోయేటప్పుడు కొన్ని కేసుల్లో ఇరుక్కోవడం జరుగుతుంది, వాళ్ళ మీద కొన్ని కేసులు పెట్టడం జరుగుతుంది. ఆ కేసుల మీద మెయిన్ ఫోకస్ చేయండి, ఎందుకంటే చాలా మంది అక్కడే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఒకవేళ నేను కుదిరితే వాటి మీద కూడా ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తా. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఈ విప్లవకారులు ఎటువంటి పంతాలో వాళ్ళ ఆలోచన విధానాన్ని తీసుకొని పోయినారు, ఎటువంటి ప్రయత్నాలు చేసినారు, వాళ్ళు ఏమైనా బుక్స్ కానీ ఆర్గనైజేషన్స్ కానీ ఏర్పాటు చేసినారు అనేది చదువుకోండి, సరిపోతుంది. హిస్టరీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం జాగ్రఫీ అనే టాపిక్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జాగ్రఫీ విషయంలో మీరు ఇండియన్ జాగ్రఫీని, ఏపీ వాళ్ళు ఏపీ జాగ్రఫీని, తెలంగాణ వాళ్ళు తెలంగాణ జాగ్రఫీని కొన్ని చాప్టర్లు ఇంటర్లింక్ చేసుకుంటూ చదవండి, చాలా ఈజీగా మార్కులు తెచ్చుకోవచ్చు. ఫస్ట్ ఈ జాగ్రఫీలో ఉనికి, విస్తరణ, భూస్వరూపాలు అనే చాప్టర్ ఉంటుంది. దీంట్లో మీరు మెయిన్ గా హిమాలయాల గురించి, మైదానాలు, ద్వీపకల్ప పీఠభూమి, తూర్పు పశ్చిమ తీర మైదానాలు, తూర్పు కనుమలు, వాటితో పాటు పశ్చిమ కనుమలు అనే అంశాలను తెలుసుకుంటారు. వాటి గురించి మంచి అవగాహన వచ్చిన తర్వాత ఏపీ వాళ్ళు అయితే ఏపీ జాగ్రఫీ, తెలంగాణ వాళ్ళు అయితే తెలంగాణ జాగ్రఫీ తీసి ఈ ఫస్ట్ చాప్టర్ ఏదైతే ఉంటుందో దాని గురించి చదివే ప్రయత్నం చేయండి. ఈ చాప్టర్ అయిపోయిన వెంటనే మీరు నేలలు అనే చాప్టర్ తీసి చదివే ప్రయత్నం చేయండి. నేలలు అనే దాన్ని చదివిన తర్వాత వ్యవసాయం,
పరిశ్రమలు. ఈ 3 చాప్టర్లను కలిపి చదవండి అని ఎందుకు అంటున్నా అంటే, నేలలు అనేది తెలిస్తే ఎటువంటి నేలల్లో ఎటువంటి పంటలు పండిస్తారు అనేది తెలుస్తుంది. ఈ పంటల్ని ఆధారపడే పరిశ్రమలు అనేది ఏర్పాటు కావడం జరిగింది. సో ఈ 3 చాప్టర్లను మీరు లింక్ చేసుకుంటే చాలా ఈజీగా మార్కులు తెచ్చుకుంటారు. దాని తర్వాత నదీ వ్యవస్థ అనేది ఉంటుంది. ఈ చాప్టర్ చదివిన వెంటనే మీరు నీటి పారుదల అనే చాప్టర్ ని చదివే ప్రయత్నం చేయండి, చాలా ఈజీగా గుర్తుంటుంది. ఎందుకంటే నదుల మీదే కదా డ్యాములు కట్టేది. సో ఆ రకంగా అనమాట. నెక్స్ట్ వచ్చేసి శీతోష్ణ స్థితి అనే చాప్టర్ ఉంటుంది, క్లైమేట్ అనేసి అంటాం. ఈ శీతోష్ణ స్థితి అనే చాప్టర్ ని ఫస్ట్ టైం చదువుతున్న వాళ్ళు, లేదంటే వరల్డ్ జాగ్రఫీ విషయంలో కొద్దిగా కాన్సెప్ట్స్ ఐడియా లేని వాళ్ళు ఫస్ట్ ఈ వరల్డ్ జాగ్రఫీలో ఈ శీతోష్ణ స్థితికి సంబంధించి కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటాయి. అక్కడ వాటిని చదివిన తర్వాత మన ఇండియన్ జాగ్రఫీలో క్లైమేట్ అనే అంశాన్ని తెలుసుకోండి, ఈజీ గుర్తుంటుంది. ఈ క్లైమేట్ అనే టాపిక్ అయిపోయిన తర్వాత సహజ వృక్ష సంపద అడవులు అనే చాప్టర్ చదువుకోండి. అప్పుడు మీకు ఆ లింక్ అనేది ఈజీగా ఫామ్ అవుతుంది, ఈజీ గుర్తుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంధన వనరులు అనే చాప్టర్ చదవండి. వెంటనే ఖనిజ వనరులు అనే చాప్టర్ చదవండి. రెండు కూడా భూమి నుంచి వస్తాయి కాబట్టి ఇంధన వనరులు ఖనిజ వనరులు అనేవి కాస్త కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వెంటనే చదివితే క్లారిటీ ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ వన్యజీవుల సంరక్షణ, దాంతో పాటు పాపులేషన్ జనాభా అనే చాప్టర్ ఉంటుంది. ఈ రెండు కూడా మనకి మెయిన్స్ లో మళ్ళీ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎకానమీలో రెండు కూడా యూజ్ అయ్యే చాప్టర్లే, థరోగా చదువుకునే ప్రయత్నం చేయండి. లాస్ట్ ట్రాన్స్పోర్ట్ అనే టాపిక్ ఉంటుంది జాగ్రఫీలో. ఈ ట్రాన్స్పోర్ట్ అనే దాంట్లో మెయిన్ గా మీరు నేషనల్ హైవేల మీద, వాటర్ వేస్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. రైల్వేస్ గురించి బ్రీఫ్ గా తెలుసుకోండి, ఎక్కువ లోపలికి పోయి చదివేంత అవసరం లేదు. జాగ్రఫీ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి చాలా మంది ఇబ్బంది పడే విషయం ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ. ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ లో ఎకానమీ గురించి మీరు ఎక్కువ భయపడొద్దు. గ్రూప్స్ కి చదివినంత ఎకానమీ మన ఎస్ఐ కానిస్టేబుల్ దాంట్లో చదివే అవసరం ఉండదు. నేను ఇక్కడ ఏవైతే చాప్టర్లు చెప్తున్నానో వాటి గురించి ఖచ్చితంగా నీట్ గా తెలుసుకొని పోండి. ఎకానమీ 10 క్వశ్చన్లు అడిగినా 15 క్వశ్చన్లు అడిగినా మీరు ఈజీగా స్కోర్ చేయగలుగుతారు. ఫస్ట్ మీరు అగ్రికల్చర్ అనే చాప్టర్ చదవండి. అగ్రికల్చర్ చదివిన వెంటనే పరిశ్రమలు అయిపోయిన తర్వాత సేవా రంగం అనే చాప్టర్ చదువుకోండి. దాని తర్వాత నేషనల్ ఇన్కమ్, దాని తర్వాత బ్యాంకింగ్, దాని తర్వాత మనీ అనే చాప్టర్ చదివినాక ట్యాక్స్ సిస్టమ్ అనే చాప్టర్ చదవండి. ట్యాక్స్ అయిపోయిన తర్వాత పేదరికం, నిరుద్యోగం అనే చాప్టర్లు చదువుకోండి. తర్వాత ప్రణాళికలు, నీతి ఆయోగ్, జిఎస్టి, ఈ 3 కూడా లైన్ గా మంచిగా చదువుకోండి, ఈజీ గుర్తుంటుంది. మీరు ఎకానమీలో మెయిన్ గా ఒకవేళ కరెంట్ అఫైర్స్ పరంగా ఫోకస్ చేయాలనుకుంటే గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో రీసెంట్ గా ఒక 6 నెలల నుంచి 1 ఇయర్ దాకా వార్తల్లో ఉంటే అటువంటి స్కీమ్స్ గురించి తెలుసుకుంటూనే ఈ కరెంట్ బడ్జెట్ ఏదైతే ఉంటుందో మీకు ఎగ్జామ్ జరిగే టైంకి అప్పుడు ప్రెసెంట్ ఉండే బడ్జెట్ తో పాటు సర్వేలో ఏమన్నా కీ హైలైట్స్ ఉన్నాయనేది చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ విషయానికి వస్తే, ఇంగ్లీష్ విషయంలో మనకి ఆ బుక్ ఈ బుక్ డైరెక్ట్ చదివితే ఏం అర్థం కాదు కాబట్టి మంచి ఇన్స్టిట్యూట్ లో మంచి టీచర్ ఎవరైతే బాగా టీచ్ చేస్తున్నారో వాళ్ళ క్లాసెస్ కట్టుకొని మీరు ఓన్ గా నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి. ఇంగ్లీష్ అంటే కొద్దో గొప్ప భయం ఉన్న వాళ్ళు కనుకుంటే వాళ్ళకి నేను ఏం చెప్తున్నా అంటే, మీరు ఒకవేళ ఎస్ఐకి చదువుతున్నట్లయితే ఎస్ఐలో ఈ ఇంగ్లీష్ అనేది లాంగ్వేజ్ పేపర్ ఓన్లీ క్వాలిఫై అయితే సరిపోతుంది కాబట్టి మీరు ఈ కాంప్రహెన్షన్ అనే పార్ట్ ని ఎక్కువగా రివైజ్ చేసుకుంటూ ఉండండి. ఇంగ్లీష్ పైన మామూలుగా పట్టున్న కూడా సరిపోతుంది క్వాలిఫై కావడానికి. ఒకవేళ కానిస్టేబుల్ చదవాలనుకుంటే కనుక 30 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది కాబట్టి మీరు ఇందులో ఫస్ట్ వచ్చేసి ఈ కాంప్రహెన్షన్ అనే దాని మీద ఫోకస్ చేయండి. పారాగ్రాఫ్ ఇచ్చి ఒక 5-6 క్వశ్చన్లు అడుగుతాడు కాబట్టి మనం దాని మీద పట్టుంటే ఈజీగా స్కోర్ చేయగలుగుతాం. నెక్స్ట్ వచ్చేసి ఈ ఆర్టికల్స్ అనేవి ఉంటాయి, ఆ చాప్టర్ చూడండి. సెంటెన్స్ అరేంజ్మెంట్, యాంటోనిమ్స్, సినానిమ్స్, ఇడియమ్స్, ఇవన్నీ చదివిన తర్వాత గ్రామర్ జోలికి పోండి. మీలో ఉన్న భయం అప్పటికే పోతుంది కాబట్టి గ్రామర్ ని మీరు ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. నెక్స్ట్ వచ్చేసి పాలిటీ అనే విషయానికి వస్తే, పాలిటీ కూడా గ్రూప్స్ కి చదివినంత కష్టపడే అవసరం లేదు. సింపుల్ గా నేను ఇప్పుడు ఏ విధంగా అయితే చెప్తున్నానో ఈ చాప్టర్ లో చదువుకొని పోయినా కూడా ఫుల్ మార్క్స్ మీరు సుమారు 80% స్కోర్ చేయగలుగుతారు పాలిటీలో. ఫస్ట్ బేసిక్ విషయం రాజ్యాంగం ఎట్లా రాసినారు, లక్షణాలు ఏమున్నాయి, ఫెడరల్ సిస్టమ్ ఏంది, యూని సిస్టమ్ ఏంది, అసలు మన రాజ్యాంగం పైన కొద్దిమంది వ్యక్తులు కొన్ని అభిప్రాయాలు చెప్పినారు, ఆ విషయాలు తెలుసుకోండి. ఇవన్నీ తెలుసుకున్నాక స్వతంత్రం వచ్చిన తర్వాత మన స్టేట్స్ ని రీఆర్గనైజ్ చేయడం జరిగింది 1956 లో. అసలు రీఆర్గనైజేషన్ ఏ విధంగా జరిగింది, ఏ స్టేట్స్ ఫామ్ అని తెలుసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ప్రియాంబుల్, పీఠిక అనే చాప్టర్ ఉంటుంది. ప్రియాంబుల్లో ఏ పదాలు ఉన్నాయి, ఆ పదాలకు అర్థాలు ఏంది, కొన్ని పదాలు 1976 లో కాన్స్టిట్యూషన్ లోకి అమెండ్ చేసి యాడ్ చేసినారు. అసలు ఎందుకు యాడ్ చేసినారు, ఆ పదాలకు అర్థం ఏంది, దాని మీద కొన్ని కేసులు నడిచినాయి, అవి తెలుసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ సిటిజన్షిప్ అనే అంశం ఉంటుంది. ఈ సిటిజన్షిప్ అనే అంశం నేర్చుకునేటప్పుడు ఈ పౌరసత్వం
పొందే పద్ధతులేంది, పౌరసత్వం కోల్పోయే పద్ధతులేంది. ఈ రెండు విషయాలు తెలుసుకోండి. ఈ సిటిజన్షిప్ కి సంబంధించి ఆర్టికల్స్ ఉంటాయి, 5-6 ఆర్టికల్స్ ఉంటాయి. ఆ ఆర్టికల్స్ ఏదేది ఏమేమి చెప్తుందని తెలుసుకోండి. సింపుల్, అంతకుమించి అవసరం లేదు. మేజర్ టాపిక్ వచ్చేసి ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పీస్. ఈ ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పీస్ లో ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఎస్ఐ కానిస్టేబుల్ కి సంబంధించి, ఇది గ్రూప్స్ కి ఎక్కువ అవసరం ఉండదు. ఫండమెంటల్ రైట్స్ కానీ డిపిఎస్పీలు కానీ అసలు ఏ ఆర్టికల్లో ఏ మ్యాటర్ ఉందనేది బ్రీఫ్ గా ఖచ్చితంగా చూస్తే గుర్తుపెట్టేలాగా మీరు తెలుసుకోండి. ఆర్టికల్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత ఈ ఫండమెంటల్ రైట్స్ లో ఏ ఆర్టికల్లో ఏ విషయం ఉందని తెలుసుకున్న తర్వాత కొన్ని సవరణలు చేసి కొన్ని ఆర్టికల్స్ ని యాడ్ చేసినారు, కొన్ని ఆర్టికల్స్ ని తీసేసినారు, అవి తెలుసుకోండి. దాంతో పాటు ఫండమెంటల్ రైట్స్ కి డిపిఎస్పీలకి కొన్ని పాయింట్స్ లో వివాదాలు ఏర్పడతాయి, కొన్ని కేసులు అయితే ఏ కేసుల్లో ఎటువంటి జడ్జిమెంట్స్ వచ్చినాయి అనేది ఒకసారి చూసుకోండి. బ్రీఫ్ గా, ఎక్కువ లోతు పోయే అవసరం లేదు. దాని తర్వాత ఫండమెంటల్ డ్యూటీస్ అనేది వస్తుంది. ఫండమెంటల్ డ్యూటీస్ ఎప్పుడు యాడ్ చేసినారు, ఆ కమిటీ ఏంది, అసలు ఫండమెంటల్ డ్యూటీస్ లో ఏమున్నాయి అనేది తెలుసుకోండి, సరిపోతుంది. దాని తర్వాత యూనియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అనేసి 2 చాప్టర్లు వస్తాయి మనకి లైన్ గా. వీటిలో మీరు సపరేట్ చదువుకుంటా పోతే ముందు చదివింది వెనకాల గుర్తుకు రాదు, వెనక్కి చదివింది ముందుకు గుర్తుకు రాదు. సో నేను ఇప్పుడు ఈ సీక్వెన్స్ చెప్తా, ఈ సీక్వెన్స్ ని ఫాలో అయితే మీరు చదివింది ఈజీగా గుర్తుంటుంది. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ప్రెసిడెంట్ చదువుతారు. ప్రెసిడెంట్ ఎప్పుడైతే చదువుతారో వెంటనే గవర్నర్ అనే టాపిక్ చదువుకోండి. ఈ 2 అయిపోయిన తర్వాత వైస్ ప్రెసిడెంట్ అనే టాపిక్ చదువుకోండి. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ అనే చాప్టర్ చదవండి. ప్రైమ్ మినిస్టర్ అయిపోయినాక సీఎం చదవండి. ప్రైమ్ మినిస్టర్, సీఎం అయిపోయిన తర్వాత మన రాజ్యాంగంలో లేని పదవులు డిప్యూటీ సీఎం, డిప్యూటీ పిఎం, అవి చదువుకోండి. దాని తర్వాత పార్లమెంటు, లోక్సభ, రాజ్యసభల గురించి చదువుకోండి. దాని తర్వాత మన స్టేట్ లో లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేవి ఉంటాయి, చదువుకోండి. మీకు యూనియన్ గవర్నమెంట్ తో పాటు స్టేట్ గవర్నమెంట్ కూడా కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి జ్యుడిషియరీ. ఈ జ్యుడిషియరీ చదివేటప్పుడు కూడా ఫస్ట్ సుప్రీంకోర్టు చదువుకోండి, దాని తర్వాత హైకోర్టు చదువుకోండి. దాని తర్వాత కూడా ఉంటాయి డిస్ట్రిక్ట్ కోర్టులు, మెజిస్ట్రేట్ కోర్టులు, అవి ఉంటాయి. దాని మీద ఎక్కువ ఫోకస్ చేసే అవసరం లేదు, మీ ఓపికను బట్టి మీరు చదువుకుంటే మీ ఇష్టం. దాని తర్వాత వచ్చేసి లోక్పాల్, లోకయుక్త, లోక్ అదాలత్లు అనేసి ఉంటాయి. వీటి మీద కూడా మెయిన్ గా ఎక్కువ ఫోకస్ అవసరం లేదు, వాట్ ఈజ్ వాట్ అనేసి మీకు మినిమం తెలిస్తే సరిపోతుంది. దాని తర్వాత వచ్చేసి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అనేసి ఉంటాయి, రాజ్యాంగ సవరణలు. రాజ్యాంగ సవరణ ఏ విధంగా చేస్తారు, ఎన్ని పద్ధతులు ఉన్నాయి, అసలు ఈ అమెండ్మెంట్స్ ఏమైనా ఉన్నాయా, ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ ని తెలుసుకొని చూస్తే గుర్తుపట్టే విధంగా ఉంటే సరిపోతుంది. దాని తర్వాత పొలిటికల్ పార్టీస్. అసలు మన భారతదేశంలో ఈ రాజకీయ పార్టీలని ఎవరు గుర్తిస్తారు, ఎట్లా గుర్తిస్తారు, దానికి ఒక 3 సిస్టమ్స్ ఉంటాయి. ఆ 3 పద్ధతులు ఏంటి అనేది తెలుసుకున్న తర్వాత పార్టీలకు సంబంధించి కొన్ని గుర్తులు ఉంటాయి. పార్టీలు ఏర్పడిన సంవత్సరం ఏందనేది చూడండి. రీసెంట్ గా గ్రూప్ 2 ఎగ్జామ్ లో, మేము రాసిన ఎగ్జామ్ లో, ఈ పొలిటికల్ పార్టీస్ అరేంజ్ అయిన సీక్వెన్స్ ప్రకారం పెట్టండి అనేసి క్వశ్చన్ అడిగినాడు. దాని తర్వాత యాంటీ డిఫెక్షన్ లా, పార్టీ ఫిరాయింపుల చట్టం అనేసి ఉంటుంది. ఆ చట్టం ఎందుకు తీసుకొచ్చినారు, చట్టంలో ఏమేమి ప్రొవిజన్స్ ఉన్నాయనే తెలుసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కాన్స్టిట్యూషనల్ బాడీస్, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్, స్టాచ్యుటరీ, నాన్ స్టాచ్యుటరీ అనేసి ఉంటాయి. ఇవన్నీ చాలా ఉంటాయి. నేను గ్రూప్ 2 చదివే టైంలో సింప్లిఫై చేసేసి అన్ని రాసుకున్నా. వీటికి సంబంధించి పీడిఎఫ్ మన రవి షెడ్యూల్స్ టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తా, మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. మీ దగ్గర ఏదైనా నోట్స్ ఉంటే, ఓపిక ఉంటే రాసుకోండి. లేదు మీ బుక్స్ లో ఏమైనా మిస్ అయిన పాయింట్లు ఉంటే అప్డేట్ చేసుకునే ప్రయత్నం చేయండి. లాస్ట్ వచ్చేసి ఎస్ఐ కానిస్టేబుల్లో 1-2 క్వశ్చన్లు అడిగే చాప్టర్ లోకల్ గవర్నమెంట్స్. దీంట్లో మీరు ఎక్కువ ఫోకస్ చేసి డీప్ గా పోకుండా సింపుల్ గా పైపైన చదువుకుంటూ ఏ ఆర్టికల్లో ఏ విషయం ఉంది అనేవి తెలుసుకునే ప్రయత్నం చేయండి. దాని తర్వాత వచ్చేసి జనరల్ సైన్స్. ఏపీ వాళ్ళకైతే అంత చిక్కని విషయం ఇది. జనరల్ సైన్స్ ఏ బుక్ చదవాలో తెలియదు, ఎవరు కోచింగ్ తీసుకోవాలో తెలియదు, ఏం చదవాలో తెలియదు. నేను పర్సనల్ గా అనుకున్నది, మీరు కుదిరితే స్టేట్స్ కి సంబంధించి టెక్స్ట్ బుక్స్ ఉంటాయి, టెక్స్ట్ బుక్లు తీసుకోండి. లేదంటే ఎన్సీఆర్టీలో బయాలజీ బుక్స్ ఉంటాయి, అవి తీసుకోండి. అవి తీసుకున్న తర్వాత ఒక మంచి టీచర్ క్లాసులు కట్టుకోండి. ఆయన చెప్పేదాంతో కంపేర్ చేసుకుంటూ ఈ బుక్స్ లో ఏముందనేది చదువుకునే ప్రయత్నం చేయండి. అదే సరిపోతుంది. మనం ఈ చాప్టర్లకు సంబంధించి బైక్ బై స్కోర్ చేసే అవకాశం ఏపీలో చాలా తక్కువ ఉంటుంది. తెలంగాణలో ఈజీగానే ఇస్తారు, కానీ ఏపీలో కొద్దిగా సైన్స్ అనేది కొద్దిగా మేజర్ కీ రోల్ ప్లే చేస్తుంది ఎగ్జామ్లలో. లాస్ట్ అర్థమెటిక్, రీజనింగ్. నేను ఇక్కడ రాసింది కంప్లీట్ గా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ విషయంలో. మ్యాథ్స్ మాకు వచ్చు అనుకున్న వాళ్ళు ఆ పేపర్ని ఈజీగా హ్యాండిల్ చేసుకుంటారు, మీకు నేను సపరేట్ చెప్పే పని లేదు. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, భయపడే వాళ్ళు ఎవరైతే ఉంటారో మ్యాథ్స్ పేపర్లో మేము వీక్గా ఉన్నామని, నేను ఒక బెస్ట్ స్ట్రాటజీ చెప్తా, మీరు ఫాలో కండి. ఫస్ట్ మీరు చేయాల్సిన పని
అర్థమెటిక్ ని, ప్యూర్ మ్యాథ్స్ ని మొత్తం పక్కన పెట్టేసేయండి. మొత్తం పక్కన పెట్టేసిన తర్వాత రీజనింగ్ అనేదాన్ని తీసుకోండి. రీజనింగ్ లో ఒక్క చాప్టర్ కూడా వదలకుండా 100కి 100% మీ ఎఫర్ట్ పెట్టి రీజనింగ్ అనేదాన్ని ప్రాక్టీస్ చేసేయండి. ఎప్పుడైతే రీజనింగ్ మీద మీకు కంప్లీట్ గ్రిప్ వచ్చిందని మీరు నమ్ముతారో, అంత బలంగా మీరు ఫిక్స్ అవుతారో, అర్థమెటిక్ లో కొన్ని చాప్టర్లు తీసుకోండి. ఈజీగా ఉన్న చాప్టర్లు చెప్తా. పర్సంటేజ్ అనేది కానీ, ప్రాఫిట్ లాస్, యావరేజ్, రేషియో ప్రపోర్షన్, టైం వర్క్, టైం డిస్టెన్స్, క్లాక్, క్యాలెండర్, ఇట్లాంటి చాప్టర్లు ఉంటాయి. ఈజీగా ఉన్న చాప్టర్లు 6-7 చాప్టర్లు సెలెక్ట్ చేసుకోండి. ఆ చాప్టర్ నుంచి క్వశ్చన్ వస్తే ఖచ్చితంగా మిస్ కాకూడదు అనే విధంగా ఆ 7 చాప్టర్లు పర్ఫెక్ట్ గా చదవండి. ఎస్ఐ ఎగ్జామ్ లో రీజనింగ్ పర్ఫెక్ట్ గా ఉండి, అర్థమెటిక్ లో మనం అనుకున్న విధంగా ఒక్క బిట్టు పక్కకు పోకుండా 6-7 చాప్టర్లు పక్కా చదువుకుంటే 120+ స్కోర్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది ఇంకొద్దిగా అనుకుంటే నెంబర్ సిస్టమ్ అనే చాప్టర్ జోలికి పోండి. ఒకవేళ మీకు అప్పటికి కూడా కొద్దిగా భయం ఉంటే ఈ నెంబర్ సిస్టమ్ అనే చాప్టర్ కు దూరంగా ఉండండి. లాస్ట్ కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ మనకి ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ లో కీ రోల్ ప్లే చేసే సబ్జెక్ట్. ఇంగ్లీష్ తో పాటు కానిస్టేబుల్ లో అయితే ఇంగ్లీష్, ఎస్ఐ అయితే అర్థమెటిక్, రీజనింగ్ కదా. కరెంట్ అఫైర్స్ లో నేను ఇక్కడ కొన్ని మాత్రమే చెప్తున్నా, మేజర్ పార్ట్స్ ఇవి ఎస్ఐ కానిస్టేబుల్ విషయానికి వస్తే. ఇదే కరెంట్ అఫైర్స్ కి సంబంధించి టాప్ 20 విషయాలు, టాప్ 20 టాపిక్స్ ఏవైతే ఉంటాయో నేను నెక్స్ట్ వీడియోలో సపరేట్ వీడియో చేస్తాను. మీ కరెంట్ అఫైర్స్ మీద కంప్లీట్ ఏ విధంగా అనాలిసిస్ చేసుకొని ఎటువంటి క్వశ్చన్లు చదివితే ఈజీగా గెయిన్ చేస్తాం స్కోర్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇక్కడ వచ్చేసి మీరు రెగ్యులర్ గా న్యూస్ పేపర్ చదివే అలవాటు చేసుకోండి. దాంతోపాటు గవర్నమెంట్ స్కీమ్స్ కానీ, స్పేస్ కి సంబంధించింది కానీ, డిఫెన్స్ రిలేటెడ్ అగ్రిమెంట్స్, స్పోర్ట్స్, డేట్స్ అండ్ థీమ్స్, అవార్డ్స్ కానీ, బుక్స్, క్వాలిటీ కానీ, జియోగ్రఫీ, ఎకానమీ పరంగా ఏమైనా అప్డేట్స్ వస్తే చూసుకోండి. అలాగే నేషనల్ ఇనిషియేటివ్స్ ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా ఇనిషియేటివ్స్ తీసుకొస్తుందో చూసుకోండి. దాంతోపాటు స్టేట్స్ కి సంబంధించి స్పెషల్ గా కొన్ని స్కీమ్స్, ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, వాటిని తెలుసుకునే ప్రయత్నం చేయండి. సో ఇది ఎస్ఐ కానిస్టేబుల్ గురించి నాకు తెలిసినంత వరకు బెస్ట్ గా చెప్పే ప్రయత్నం చేసిన. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.